పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన వర్తమానం మీతో పంచుకోమని గడిచిన కొన్ని దినాల నుంచి నా హృదయాన్ని పురికొల్పుతూ వస్తూ ఉన్నారు. చూడండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. మరియు యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము. మనుషులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? విన్నారా? దేవుడు ఇర్మియా ప్రవక్తతో ఇలా అంటాడు, ఇర్మియా, నేను ఈ మాట చెప్తున్నానని నువ్వు ఇశ్రాయేలీలకు చెప్పు. ఇది నా మాటగా చెప్పు. ఏమని చెప్పమంటావు ప్రభువా? పడినవాడు తిరిగి లేవకుండా ఉంటాడా? దారి తప్పి వేరే మార్గం గుండా వెళ్ళినవాడు, అయ్యో నేను వేరే దారిలో వెళ్తున్నట్లున్నానే అని తెలుసుకొని మరలా సరైన దారిలోకి తిరిగి రాడా? మరి పడిపోయిన ఈ ప్రజలు ఎందుకు తిరిగి లేవటానికి ప్రయత్నం చేయట్లా? ప్రయత్నం చేయమని చెప్పు. నా మార్గాన్ని విడిచిపెట్టి వేరే మార్గానికి వెళ్ళారు. అది తప్పు త్రోవ అని తెలిసింది కదా, మరలా నా త్రోవకు రమ్మని వాళ్ళతో చెప్పు. ఈ మాట నేను వాళ్ళకి చెప్తున్నానని నా మాటగా చెప్పు అని ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. తమ్ముడు, చెల్లి, నేను ఇర్మియా ప్రవక్త అంత గొప్పోని కాదు. ఆయన పేరున్నంత మాత్రాన ఆ మహానుభావుడు. సరే, ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలతో ఇర్మియా ప్రవక్తను ఏ మాట చెప్పన్నాడో ప్రతిదినం ఎర్లీ మార్నింగ్ మెసేజెస్ కొరకు ఎదురు చూస్తున్న అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, మీతో ఈ మాట చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పురికొల్పుతున్నాడు. ఇది ప్రత్యేకంగా నీతో చెప్పమని దేవుడు నా హృదయాన్ని రేపిన మాట. ఏంటి ఆ మాట? పడినవాడు తిరిగి లేవకుందురా? నీ భక్తి జీవితంలో, నీ సాంసారిక జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏదైనా విషయంలో పడిపోయావా? ఒకప్పుడు బాగా ప్రార్థన చేసే నీవు ఈరోజు ప్రార్థన బలిపీఠం పడిపోయిందా? గంటల తరబడి ఏడ్చే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఈరోజు పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని ప్రార్థన దారిద్ర్యతలో పడిపోయావా? ఒకప్పుడు చూపుల్లో కూడా, ఊహల్లో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం జీవించే నీవు ఈరోజు ఏదన్నా వ్యసనంలో, ఏదన్నా అపవిత్రతలో, దేవునికి ఆయాస్కరమైన జీవితంలో ఒకవేళ పడిపోయావా? ఒకప్పుడు వ్యాపారం బాగా సాగేది, మంచి సంపన్న కుటుంబంగా నీ కుటుంబం వర్ధిల్లుతూ ఉండేది. అలాంటి కుటుంబం ఒకేసారి వ్యాపారంలో కుప్పకూలిపోయినట్లుగా నీ పరిస్థితి అయిపోయిందా? దేవునిలో ఒకప్పుడు బాగా పరిగెత్తిన నీ జీవితం, దేవునిలో బలంగా నిలవబడిన జీవితం ఈరోజు పడిపోయిందా? పడిపోయిన నీ స్థితిని చూసి సైతాను, నువ్వు పడిపోతావని నాకు తెలుసు, నువ్వు ఎట్లాగే పడిపోతావులే, అయినా పడిపోయిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఏమింటాడు? ఇక ఆపవయ్యా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఆపవమ్మా అని నీ బలహీనతలను చూపించి దూరమైపోయిన నిన్ను ఇంకెక్కువగా సాతాను నిన్ను దూరంగా తీసుకొని వెళ్తున్నాడా? తమ్ముడా, చెల్లి, ఏ విషయంలో, ఏ రంగంలో పడిపోయావో నా ప్రభు ఈరోజు నీతో అంటాడు, లే, మరలా లే, బలాన్ని కూడగట్టుకొనిలే, నిలవబడు, ప్రయత్నించాయి. నీ ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేస్తాడు. ఇక పడిపోయి ఇక ఇంతేలే నా బ్రతుకు, ఎంత వాక్యమైనా ఎట్లాగే పడిపోతా, భక్తులు నేను స్థిరంగా ఉండలేనులే, నిలవబడతాను కానీ మరలా పడిపోతానయ్యా. ఇక నిలవబడిన తర్వాత మరలా పడిపోయేటట్టుంటే మరలా ఇంకా లేవటం ఎందుకు? నేను ఎన్నిసార్లు అనుకున్నా పదే పదే నేను పడిపోతా, ఇక నా బ్రతికింతే అని కూలిపోయిన స్థితిలోనే ఉంటున్నావా? దైవజనమ, దేవుడు పడిపోవటాన్ని తప్పుగా ఎంచడు. అలాగని పడిపోమని నేను చెప్పట్లేదు సుమి. పడినవాడు తిరిగి లేవకుండా ఉంటాడా? పడిపోవటాన్ని దేవుడు
అంత ఘోరంగా ఎంచడేమో, కానీ పడిన నీవు తిరిగి లేవకట, పడిన నీవు తిరిగి లేవటానికి ప్రయత్నం చేయకపోవటం దేవుడు దాన్ని దుఃఖంగా ఎంచుతాడు. అయ్యా నేను పడిపోయానయ్యా అని అంటావా? నీవే కాదు, సామెతల్లో రాసి ఉంటుంది, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా మరలా తిరిగి లెగుస్తాడు. ఎన్ని మార్లు? నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా, అంటే చివరికి నీతిమంతుడు కూడా పడిపోయే పరిస్థితి వస్తుంది. అంటే నీతిమంతుని జీవితంలో అంటే పాపులే పడిపోతారు? నో 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 నో. దావీదు నీతిమంతుడు కాదా? బత్షెబ దగ్గర పడిపోలేదా? అలాగని దీన్ని ఆసరా చేసుకొని నీతిమంతుడు కూడా పడిపోతాడు, అట్లే నేను కూడా పడిపోతా, మరలా తిరిగి లేగుద్దాంలే, దీన్ని వక్రీకరించుకొని వాడుకునేరు కాక. అయ్యా అమ్మా, నీతిమంతుని జీవితంలో కూడా పడిపోయే పరిస్థితి వస్తుంది. నీతిమంతుడైన దావీదు పడిపోయాడే, చిన్నతనంలోనే నాజీరు చేయబడిన సంసోను పడిపోయాడే. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏ రంగంలో నువ్వు పడిపోయావో ఈ ఉదయకాలం ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. పడిపోయిన స్థితిలో నుంచి తిరిగి నువ్వు లేస్తే ఇంకెన్నడూ పడిపోకుండా ఏదో ఒక రోజు నీ బ్రతుకులో దేవుడు కృప చూపిస్తాడు. పడిపోవటం పాపం కాదు, ప్రయత్నం చేయకపోవటం పాపం. నిజమే, ఈరోజు మనం ఉన్నాం, చక్కగా నడవగలుగుతాం, నిలవబడగలుగుతాం, పరిగెత్తగలుగుతాం, గంటల తరబడి నిలవబడగలుగుతాం. ఈరోజు నిలవబడే ఈ శక్తి, పరిగెత్తగలిగే ఈ శక్తి మనకు పుట్టుకతోనే వచ్చిందా? లేదు. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, సంవత్సరం లోపు పిల్లలుగా ఉన్నప్పుడు నిలవబడటానికి చాలా ప్రయత్నం చేసేవాళ్ళం. గుర్తుందా? నిలవబడటానికి చాలా ప్రయత్నం చేసేవాళ్ళం. మీరు అంటారేమో, 1వ సంవత్సరంలో జరిగినాయి మనకేం గుర్తుంటాయి అన్న, మరి నేను నిలవబడటానికి ప్రయత్నం చేశాను లేదో నాకు అస్సలు గుర్తు లేదన్నా అని మూతి ముందుకు చాపేమనొద్దు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, మనవ సంతానమో మణిమానవ సంతానమో కొడుకులో కూతురులో ఉంటారు కదా. ఆ పుట్టిన చిన్నపిల్లోడు, సంవత్సరంలోపు పిల్లోడు నిలవబడటానికి ఎంత ప్రయత్నం చేస్తాడు? మొత్తానికి నిలవబడటానికి ప్రయత్నం చేస్తాడు. చేశాడా? కాళ్ళు బ్యాలెన్స్ కుదరక డబేలమని పడిపోతాడు. అసలు ఆ బొడ్డోడులో ఉండే పోరాట పటిమ చూడండి. విన్నారా? పడిపోయిన ఆ బొడ్డోడు మరల ఏం చేస్తాడు? చేతులు పెట్టి సింహంలాగా మరల వాడు లేవటానికి ప్రయత్నం చేస్తాడు. ఎంత విచిత్రమో చూడండి. సరే, లేవటానికి ప్రయత్నం చేశాడా? నిలవబడ్డా? నిలవబడిన వాడు మళ్ళీ ఏమై చూడండి, నిలవబడినట్టు నిలవబడతాడా? మరలా డబేలమని పడిపోతాడు. పడతాడు, మరలా లేస్తాడు, పడతాడు, మరలా లేస్తాడు, మరలా పడతాడు. ఆడు పడిన తర్వాత సరే ఇప్పుడు లేవటానికి ప్రయత్నం చేసిన మరలా పడిపోతాగా, వద్దులే. బెతస కోనేరు దగ్గర ఒకటి సెటప్ వేసుకొని కూర్చున్నాడు కదా 36 సంవత్సరాలు బట్టి. ఇక మనం లేచినా పడిపోతాం కదా, ఎందుకు లేక పడిపోయి ఉందాంలే అని చిన్నపిల్లోడు అనుకుంటాడా? పడిపోయినోడు తిరిగి లేవటానికి చేసిన ప్రయత్నం ఉందే. మన చిన్నతనంలో పడిపోయినప్పుడు లేచి నిలవబడటానికి చేసిన ప్రయత్నం ఉందే. ఈరోజు గంటల తరబడి నిలవబడ్డా మన పడిపోట్ల. ఎందుకో తెలుసా? ఆ రోజు చేసిన ప్రయత్నం. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు పడిపోయినా ఈ దినం నీ ప్రయత్నాన్ని ప్రారంభించు. ఈ దినం నీ ప్రయత్నాన్ని ప్రారంభించు. ఈ దినం నీ ప్రయత్నాన్ని కనుక నువ్వు ప్రారంభిస్తే ఇంకెన్నడూ పడిపోకుండా క్రీస్తులో స్థిరంగా నిలవబడేటట్లు, క్రీస్తు కొరకు పరిగెత్తేటట్లు ఏదో ఒక రోజు నీ పట్ల తప్పకుండా దేవుడు కృప చూపిస్తాడు. తప్పకుండా దేవుడు నీ పట్ల కృప చూపిస్తాడు. కొన్ని సందర్భాల్లో సైతాన్ గాడు పడిపోయిన స్థితిని చూయించి అపరాధ భావంతో ఇంకెక్కువ దూరం తీసుకెళ్తాడు. ఏమంటాడు? నువ్వెంత భక్తిగా బ్రతికి పడిపోయావు, దేవునికి ముఖం ఏమని చూపిస్తావు, అసలు వాక్యం ఏమని చదువుతావు, ఏమని మోకరిస్తావు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నోరు మూసుకోమా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నోరు మూసుకోవయ్యా. అయినా దేవుని దగ్గరికి వెళ్తానికి నీకెట్లా ముఖం చెల్లిద్ది?
సిగ్గులేనోడా అని అపరాధ భావాన్ని గుండెల్లో పెట్టి ఇంకెక్కువ దూరం తీసుకుని వెళ్తాడు. తప్పు చేసేవు నిజమే తమ్ముడు, నువ్వు ఉన్న చోట ఆ దేవుడు నన్ను క్షమిస్తాడా? మరలా ఆయన దగ్గరికి వెళ్తానంటే దేవుడు నన్ను అంగీకరిస్తాడా అని అంటావా? నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? క్షమించటానికి సిద్ధమైన మనసు గలవాడు నువ్వు పశ్చాత్తాపడితే. నీ దేవుడు ఎవరో తెలుసా? లోబడిన వాళ్ళని పిల్లల వైపు దినమెల్లా చేతులు చాపాడట. చెల్లి, ఏ ఊర్లో ఉండి వాక్యం వింటున్నావో, తమ్ముడా ఏ దేశంలో ఉండి వాక్యం వింటున్నావో ఒక్కసారి ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడు. దూరమైపోయిన నీ వైపు 2 చేతులు చాపి నా దేవుడు ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ ప్రార్థన చేసి చాలా కాలం అవుతుంది, వీడు మరలా ఎప్పుడు ప్రార్థన చేస్తాడా? నా వాక్యం చదివి చాలా కాలం అవుతుంది, మరలా నా వాక్యం ఎప్పుడు చదువుతాడా? నా దగ్గరకు వచ్చి నా తట్టు తిరిగి చాలా కాలం అవుతుంది, నా బిడ్డ మరలా నా దగ్గరికి ఎప్పుడు వస్తాడా, నా వైపు ఎప్పుడు తిరుగుతాడని యేసయ్య కొన్ని నెలల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాడు రా. కొన్ని నెలల నుంచి నీ స్వరం వినాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ వైపే ఈ ఉదయకాలం 2 చేతులు చాపి నీ వైపే నీ దేవుడు తదేకంగా చూస్తూ ఉన్నాడు. అవును, బైబిల్లో తప్పిపోయిన కుమారుడు. నేనంట ఆ తండ్రికి తప్పిపోయిన కుమారుడు చేసినంత ద్రోహం నువ్వు చేసావా? లేదుగా. ఒకవేళ అంతకంటే నువ్వు ద్రోహం చేసి ఉండొచ్చు. తప్పిపోయిన కుమారుని గురించి బైబిల్ ఏమని రాస్తుంది? అతడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రితో అందాం అనుకున్నాడట. తండ్రి, నా తండ్రి ఇంట కూలి వాళ్ళకు కూడా చక్కటి భోజనం ఉంది, నాకు ఇక్కడ పందులు పొట్టు కూడా దొరకట్లా. ఇప్పుడు అనుకుంటున్నాడు, కుమారుడుగా కాదు కానీ నీ కూలివాడిగానైనా నన్ను చేసుకోయ్యా అని తండ్రిని అడుగుదాం అనుకున్నాడట. ఈ చిత్రం తెలుసా? ఆ కొడుకు అపరాధ భావంతో సరే ఏదేమైనా తండ్రి దగ్గరికి వెళ్దామని బయలుదేరాడా. ఆ తండ్రి అక్కడి నుంచి నా కొడుకు ఈరోజు కాకపోతే రేపు వస్తాడు, రేపు కాకపోతే మరుసటి రోజు వస్తాడని కొన్ని నెలల నుంచి ఎదురు చూస్తున్నాడు. దూరాన కొడుకుని చూశాడు, పరిగెత్తుకుంటా వచ్చి కొడుకు మెడ మీద పడి ఏడ్చి తండ్రి ముద్దు పెట్టుకున్నాడు. ఏం చేశాడు? అతని చేతి కుంగరం, ప్రశస్తమైన వస్త్రం, కాళ్ళకు చెప్పులు, క్రొవ్విన దూడ, వీటన్నిటిని వధించి విందు చేశాడు. అంటే దీని అర్థం ఏంటి? వస్త్రాన్ని, రింగును, చెప్పులను నా కొడుకు ఏ రోజుకైనా నా దగ్గరికి వస్తాడు, ఇవి నా బిడ్డకి ఇవ్వాలని కొన్ని ఈవులను ఆ తండ్రి తన కొడుకు కోసం ఎలా దాచిపెట్టాడో. తమ్ముడు, పడిన నీవు మరలా నువ్వు తిరిగి లెగిస్తే ఏ పాపంలో పడ్డావో, ఏ పందుల సహవాసంలో పడ్డావో, ఏ ఫోర్నోగ్రఫీలో పడ్డావో, ఏ సినిమాల్లో పడ్డావో, ఏ అపవిత్రతలో పడ్డావో, ఏ బురదలో కూరుకుపోయావో, బలాన్ని కూడగట్టుకొని నువ్వు లే. బలాన్ని కూడగట్టుకొని నువ్వు లే. బలాన్ని కూడగట్టుకొని మరలా నువ్వు లేచి అయ్యా నీ దగ్గరికి వస్తున్నాని ఈ దినం నీ తండ్రిని వెతుక్కుంటూ నీ దేవుని వైపు తిరుగు. తెలుసా, నీకు కొన్ని ఈవులను నీకు ఇవ్వాలని కొంతకాలం నుంచి నీ కోసమే దేవుడు దాచిపెట్టించాడు. ఆ తండ్రి తన కొడుకు కోసం ఎలా ఈవులు దాచిపెట్టాడో పరలోకపు తండ్రి అంతకంటే కొన్ని శ్రేష్టమైన ఈవులు నీకు ఇవ్వాలని దాచిపెట్టాడు. దేవుని వైపు తిరిగిన మనషేకి ఈవులు ఇవ్వలేదా? బైబిల్ చరిత్రలో ఏ రాజు పరిపాలన చేయలేని సంవత్సరాలు పరిపాలన చేసింది మనషే. 55 సంవత్సరాలు. మీకు తెలుసా, ఏ రాజు ప్రవర్తించినంత చెడుతనంతో ప్రవర్తించాడట. అంత చెడుతనంతో ప్రవర్తించి పడిపోయిన మనషే తిరిగి లేవటానికి ప్రయత్నం చేసి దేవుని వైపు తిరిగాడే. బహుమానాన్ని దేవుడు దాచి ఉంచాడు. నిజమే, సంసోను ఎరిగి పాపం చేశాడు. కానీ అంటాడు కదా, ఈ ఒక్క మారే దయతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని అంటే సంసోను దేవుడు వదిలిపెట్టాడా? మరలా ఆత్మను కుమ్మరింప చేస్తే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? తాను బ్రతికున్న దినాల్లో తాను
న్యాయాధిపతిగా నియమించబడిన ఆ దినం నుండి ఇదిగో ఈ గడియ వరకు చేసిన కార్యాల కంటే, చంపిన ఫిలిష్తీయుల కంటే ఎక్కువ కార్యాలు పశ్చాత్తాపడిన తర్వాత తాను చేశాడట. సంసోను చేరదీసిన దేవుడే నిన్ను చేరదీస్తాడు. సంసోనుకు అవకాశం ఇచ్చిన దేవుడే నీకు తప్పకుండా అవకాశం ఇస్తాడు. తప్పిపోయిన కుమారుడికి తండ్రి అవకాశం ఇచ్చినట్లుగానే నీకు దేవుడు అవకాశం ఇస్తాడు. నీవే కాదు, నీతిమంతుడు కూడా తన ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయారు. ఆ పడిపోయిన స్థితిలో ఇక నువ్వు లేవో, నీ బ్రతికింతే, వ్యాపారంలో కూలిపోయావు, సంసారంలో కూలిపోయావు, ఆర్థికంగా కూలిపోయావు, ఆరోగ్య విషయంలో కూలిపోయావు. కూలిపోయిన నీ బ్రతుకుని ఇంకెవ్వడు కట్టలేడు. భక్తిలో కూలిపోయావు, పడిపోయావు, నిన్నెవడూ లేవనెత్తలేడని సాతాను ఒకవేళ పదే పదే నిన్ను కృంగదీస్తూ మాట్లాడుతూ ఉంటే ఓ భక్తుడు ఇలా అంటాడు. చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం చూడండి ఆ మాట. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారములో కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. సాతాను చూసి ఈ దైవజనుడు సవాల్ చేస్తున్న మాట ఏమంటాడు? నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడొద్దు. నేను పడిపోయినా తిరిగి లెగుస్తా. చీకటిలో ఉన్న యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. సాతాను చూసి సవాలు విసురుతున్నాడు. తమ్ముడు, చెల్లి, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా నిన్ను కృంగదీసే ఆ నెగిటివ్ థాట్స్ మీద సవాలు విసురు. నిన్ను కృంగదీస్తున్న సాతాను ఎదుట సవాలు విసురు. సైతానా, నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడొద్దు. నేను పడిపోయినా మరలా తిరిగి లెగుస్తా. వ్యాపారంలో పడిపోయాను అనుకుంటున్నావా? ఎంత పడిపోయానో అంతకంటే ప్రభంజనంగా దేవుడు లేవనెత్తుతాడు. భక్తిలో పడిపోయాను అనుకుంటున్నావా? పరిశుద్ధతలో పడిపోయాను అనుకుంటున్నావా? నా దేవుడు ఎంత పడిపోయానో అంత ఎక్కువగా నా దేవుడు నన్ను లేవనెత్తుతాడని సాతాను మీద సవాలు విసురు. బ్రతుకు చీకటైపోయింది అంటున్నాడా? బ్రతుకంతా గాఢాంధకారం అయిపోయింది అంటున్నాడా? అవును, నా బ్రతుకు గాఢాంధకారమైంది, నిజమే. నేను ఆరాధించే దేవుడు జ్యోతిర్మయుడు. నేను ఆరాధించే దేవుడు నా చీకటిని వెలుగుగా మార్చేవాడు. ఈరోజు చీకటి అనుభవిస్తున్నానేమో, రేపు నిశ్చయంగా వెలుగు దేవుడు ఇస్తాడు నాకు. అరుణోదయపు దర్శనంగా దేవుడు నన్ను దర్శించి నా చీకటి బ్రతుకును వెలుగుగా మారుస్తాడని విశ్వాసంతో ప్రవచనమెత్తి మాట్లాడు. అగైన్, పడినవాడు తిరిగి లేవకుండా ఉంటాడా? దారి తప్పినవాడు, అరే నేను తప్పుడు త్రోవలోకి వెళ్ళా, ఇది కాదు ఇది కదా దారి అని మరలా సరైన దారిలోకి రాకుండా ఉంటాడా? దేవుని త్రోవ విడిచేవేమో, దేవుని మార్గాన్ని విడిచేవేమో. ఈరోజు ప్రభు నేను పిలుస్తున్నాడు. ఈ మాట నీకు చెప్పమని దేవుడు నా హృదయాన్ని రేపాడు. దేవుని మార్గాన్ని విడిచి లోకపు మార్గం వెళ్తున్న ఓ సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు పిలుస్తుండగా మరలా దేవుని త్రోవకు రా. ఇంకెన్నడూ దారి తొలగిపోకుండా, ఇంకెన్నడూ నువ్వు పడిపోకుండా నీ చేయి పట్టుకొని దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. ఆమేన్. ప్రయత్నం చేస్తావా? నిలవబడతావా? దేవుడటి కృప మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోనండి. తండ్రి, మీకు స్తోత్రాలు. అయినా ఈ దినం నాతోనూ నీ ప్రజలతోనూ మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. పడినవాడు తిరిగి లేవకుండా ఉంటాడా? ఎవరు ఏ రంగంలో పడిపోయారో, ఆర్థిక విషయాల్లో పడిపోయారో, ఆరోగ్య విషయాల్లో పడిపోయారో, ఆత్మీయ విషయాల్లో పడిపోయారో, పడిపోయిన ప్రతి బిడ్డకు మీ చెయ్యి చాపి లేవనెత్తుదురుగాక. పడిన ప్రతి బిడ్డను యేసు నామంలో మీరు నిలవబెట్టుదురుగాక. అయ్యా, నా చేతులెత్తి నీ పిల్లలను దీవిస్తూ ఉన్నాను. నా చేతులెత్తి నీ పిల్లలను దీవిస్తూ ఉన్నాను. శత్రువు కృంగదీయాలని ప్రయత్నం చేస్తుండగా ఒక్కొక్క బిడ్డ సాతాను మీద సవాలు విసిరే కృప దయచేయండి. అలాంటి దివ్యమైన
ఆత్మీయ జీవితం నాకు నీ ప్రజలకు దయచేసి మహిమ పొందమని, చీకటిలో బ్రతుకుతున్న ప్రజలు ఈ దినమే వెలుగు చూచుదురుగాక. పడిపోయిన బిడ్డలు యేసు నామములో ఏ దినమే పడిపోయిన స్థితిలో నుంచి తిరిగి లేచుదురుగాక. అట్టి కృపతో ఒక్కొక్క బిడ్డ పట్ల మీరు కార్యం చేసి మహిమ మీరు పొందుకోమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.